హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఛానల్. ఈ వీడియోలో మనం బెండకాయ కర్రీ చూద్దాం. ముందుగా బెండకాయలు వేపుడికి కోసుకున్నట్లు చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుగుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని మగ్గిన ఉల్లిపాయల్లో బెండకాయ ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు మగ్గనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి బెండకాయ ముక్కల్ని ఒకసారి కలుపుకొని తీసుకున్న ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ నీరు పోసుకొని చక్కగా కలిపి మూత పెట్టి 6 నుంచి 7 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారా, నీరంతా మగ్గి ఆయిల్ చక్కగా తేలి వేడి వేడి బెండకాయ ఇగురు రెడీ.